అని ఈరోజు ప్రతిపక్షం చెప్తుంది. అంటే విచారణలో అడిగినటువంటి ప్రశ్నలకు ఈ రోజు ఒక సమాధానం వచ్చిందా? విచారణ రిపోర్ట్ పూర్తి స్థాయిలో రావాలా? 650 పేజీల నివేదికతో ఏముండొచ్చు విజయ్ గారు? చూడండి, ఘోష్ గారు ఇచ్చినటువంటి రిపోర్టు నిన్న కేబినెట్ సమావేశంలో బ్రీఫ్ చేసి వివరించారు. బ్రీఫ్ చేసి వివరించిన దాన్ని చూసినటువంటి వాదన బ్రీఫ్ చేస్తే వాళ్ళు చెప్పినటువంటి ఘోష్ గారు చెప్పినటువంటి ఏముంది అనేది కేబినెట్ చెప్పింది. అది చెప్పిన తర్వాత ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు హరీష్ రావు గారు చెప్పిన రెండు పోల్చుకొని చూసినట్లయితే అటు ప్రభుత్వము ఘోష్ కమిటీ ఇచ్చినటువంటి నివేదికను బ్రీఫ్ చేసి ఇచ్చినటువంటిది, ఇటు హరీష్ రావు చెప్పినటువంటిది చేసి పరిశీలించినట్లయితే ఒక తెలంగాణ పౌరుడిగా బయటి వాళ్ళుగా మాకేమనిపిస్తుంది అంటే అసలు ఘోషే నిజంగానే ఇదే నిజమైతే ఘోష్ కమిషన్ మీదనే విచారణ చేసే అవకాశం కూడా భవిష్యత్తులో ఉంటుంది. అది నిజంగా కూడా కేవలం ఇప్పుడు కేబినెట్ చెప్పింది ఘోష్ గారు ఇచ్చింది అదైతే మరి ఇవన్నీ ఏంటి? రిటైర్డ్ ఇంజనీర్స్ ఇచ్చింది ఘోష్ కి ఇచ్చారు, ఘోష్ గారు మళ్ళీ రిటర్న్ హరీష్ రావుకి ఇచ్చారు రిటైర్డ్ ఇంజనీర్ ఏం చెప్పారు అనేది. మరి అంశం ప్రస్తావన కేబినెట్ బ్రీఫ్ లో లేదు, అక్కడ పక్కా తేలిపోతుంది. అదేవిధంగా కేబినెట్ అప్రూవల్ కి సంబంధించినటువంటి అంశం, కేబినెట్ అప్రూవల్ కి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఎవిడెన్స్ కేబినెట్ లో ఇప్పుడు ఇద్దరు మంత్రులు కూడా అక్కడే ఉన్నారు. ఆ ఉన్నటువంటి డాక్యుమెంట్ కూడా ఈ రోజు హరీష్ రావు గారు బయట పెట్టడం జరిగింది. మరి ఆ డాక్యుమెంట్ ప్రభుత్వం దగ్గర లేదా? ఘోష్ గారు 650 పేజీలు అది పొందుపరిచారా లేదా? ఇవన్నీ తెలుసు. ఎట్లా తెలియాలి? భవిష్యత్తులో ఒకవేళ ఇవే వస్తే ఇదే డిమాండ్ వస్తుంది. ఘోష్ గారు నిజంగానే ఇవే పెట్టుంటే అసలు ఘోష్ గారు కమిటీ మీదనే కమిషన్ మీదనే విచారణ చేయాల్సి వస్తుంది. ఈ డాక్యుమెంట్ ఎందుకు పెట్టలేదు, రిటైర్డ్ ఇంజనీర్ చెప్పింది ఎందుకు చెప్పలేదు అనేది వస్తుంది. అంటే ఒక్క సైడే విచారణ జరిగిందా అనే అనుమానం మాత్రం తెలంగాణ పౌరులకు రావటం సహజంగా కనిపిస్తున్నటువంటి అంశం ఇది. అందుకే బీఆర్ఎస్ ఒకరు అంటున్నటువంటిది వాళ్ళు రాజకీయ కక్ష అని అంటున్నటువంటిది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ప్లస్ ఘోష్ గారు మీడియాతో చిట్ చాట్ సందర్భంలో కూడా నెల రోజుల కింద ఆయన ఈ మధ్య కాలంలో చిట్ చాట్ చేస్తున్నటువంటిది అఫీషియల్ గా చిట్ చాట్ చేస్తున్నటువంటి సందర్భంలో కూడా నా ఎంక్వైరీ అయిపోయింది, పొలిటికల్ లీడర్లను నేనేం విచారణ చేయను అని కూడా ఆయన చిట్ చాట్ లో విలేకరులకు చాలా క్లియర్ గా చెప్పినటువంటి అంశం. చెప్పిన తర్వాత హడావుడిగా అప్పుడున్న మళ్ళా ప్రభుత్వం ఆయనకేం చెప్పిందో ఏమో టైం పొడిగించి మళ్ళా రాజకీయ నాయకులను కూడా విచారణ చేస్తా అని అఫీషియల్ గా చెప్పి రాజకీయ నాయకులను కూడా తర్వాత పిలవడం జరిగింది. పిలిచినాక ఇప్పుడు 650 పేజీలతో ఇచ్చినటువంటిది వీళ్ళు 60 పేజీల గురించి కేబినెట్ లో చెప్పినటువంటి అంశం. ఇది చాలా క్లియర్ గా అర్థమవుతున్నటువంటిది. ఏకపక్షంగా పోయిందా అనే అనుమానం మాత్రం ఘోష్ కమిషన్ మీద రావటం జరుగుతుంది. రేపు భవిష్యత్తులో ఇంకేం రకంగా ఉంటది అనేది కూడా నేచురల్ గా ఇందాక చెప్తున్నటువంటిది పోలవరంది కూలిపోయింది. పోలవరం అథారిటీకి చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తే ఎన్డీఎస్ఏకి ఇచ్చినటువంటి రిపోర్ట్ కూడా ఇచ్చినటువంటి వ్యక్తి ఇంజనీర్ చంద్రశేఖర్ అయ్యర్ గారు. పోలవరం డయాఫ్రమ్ వాల్ కూలింది అంటే దాదాపు పునాది కూలినట్టు అది. అప్పటి నుంచి పనులు అయితే డయాఫ్రమ్ వాల్ కూలడం అంటే మీరు సరైనటువంటి అదేంది అది లోపలికి ఇన్ని మీటర్లు పోవాలి, అన్ని మీటర్లలో దాదాపు పునాది అన్నట్టు డయాఫ్రమ్ వాల్. అప్పటి నుంచి పని కూడా జరగట్లేదు. ప్లస్ ప్రభుత్వం ఏంది అక్కడ రాష్ట్ర ప్రభుత్వము తన పర్యవేక్షణలో కట్టుకుంటుంది. డబ్బులు మొత్తము రిసీవ్ల వరకు డబ్బులు మొత్తము కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. జలశక్తి సంబంధించినటువంటి డబ్బులు రియంబర్స్మెంట్ కూడా కాదు, బిల్ టు బిల్ చెల్లింపు. ఇది అయిపోయిందని రాష్ట్ర ప్రభుత్వం నివేదికగానే కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవనే కేంద్ర ప్రభుత్వం నేషనల్ ప్రాజెక్ట్ ప్రకటించమన్నది. పర్యవేక్షణ లోపం జరిగింది, నిర్వహణ లోపం జరిగింది, అందుకే ఇవి కుంగిపోవడానికి అసలు కారణం. కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఇంజనీర్ల కమిటీని వేసి దీని సాధ్యాసాధ్యాలు ఏంటి, ఇది పనిచేస్తుందా చేయదా, అట్లాంటి ఏమైనా అధికారికంగా కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తే మిగతా ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటి, పూర్తి కాళేశ్వరం ఫెయిల్ అయిందని చెప్పేసి రాజకీయ వేదికలపైన చెప్పకుండా ఒక శాంటిటీగా ఒక అథెంటికేషన్గా ఏమైనా చెప్పేటువంటి పరిస్థితి, చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయా? అట్లాంటి నిర్ణయాలు ఏమైనా తీసుకుంటుందా? రాజకీయ పరంగా ప్రాజెక్టు పూర్తిగా కాళేశ్వరం కూలేశ్వరం అని కాకుండా కాళేశ్వరం కూలిపోయిందని చెప్పడానికి కూడా 1,00,000 కోట్లు అయింది. బ్యారేజ్, ఈ బ్యారేజీకి పెట్టినటువంటి ఖర్చు 3,500 కోట్లు 4,000.
వేరే తుమ్మిడియట్టు దగ్గర 4,000 కోట్లు పెట్టి వృధా చేసినటువంటిది అంటున్నారు కదా. ఈ బ్యారేజీకి 3,000, అట్లాంటి 3 బ్యారేజీలు 3 నెలల 4,000 అనుకోండి, దానికి తక్కువ అయినాయి. 3 నెలల 10 నుంచి 12,000 కోట్లు ఈ బ్యారేజీలకు అయినాయి. 1,00,000 కోట్లు బ్యారేజీలకు కాలే. 1,00,000 కోట్లు మిగతా అంతా యాజ్ ఇట్ ఈజ్ గా టిల్ వర్క్ నడుస్తూనే ఉంది కదా. పనులు పని కాదు, రన్ అవుతున్నాయి, ఎత్తిపోస్తున్నారు. గంధమల్ల నిన్న కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు. మిగతా యాజ్ ఇట్ ఈజ్ గా పని నడుస్తుందండి. పని మీన్స్ వర్క్ ప్రజలు వినియోగంలోకి వచ్చినాయి. మల్లన్న సాగర్ కానీ ఈ సాగర్లు అన్ని ఎత్తిపోసి రోజు నీళ్లు బాహుబలి మోటార్లు కూడా స్టార్ట్ చేసి ఎత్తిపోసి నీళ్ళు వస్తూనే ఉన్నాయి. ఇది ఎల్లంపల్లి నుంచి తీసుకుంటున్నట్టు. ఇది ఏంటంటే ప్రధానంగా మనకి చూడాల్సింది కరువు ఉన్నటువంటి సమయంలో ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది మనకు. ఇదేంది 3 సార్లు మామూలుగా గోదావరికి వరద వస్తే మనం మేడిగడ్డ మోటార్లు ఆన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎప్పుడైతే గోదావరికి కరువు వచ్చింది అనుకోండి, అప్పుడు